నువ్వు కారు తీసే సౌండు వచ్చి నేను అప్పుడే లేచిపోయాను గగన్. కానీ మీరు ముగ్గురు కలిసే వెళ్లారన్న విషయం మీరు తిరిగి వస్తూ చూస్తుంటేనే గానీ నాకు అర్థం కాలేదని శారద అంటే, "అత్తయ్య మేము ముగ్గురం కలిసి వెళ్ళలేదు అత్తయ్య. కలిసి మాత్రమే తిరిగి వచ్చాము" అని భూమి చెప్తుంది. "అదేంటి? ఎందుకమ్మా ఈ రాత్రి పూట ఎందుకు వెళ్ళావు?" అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ, భూమికి వాళ్ళ నాన్నకి ఏదో అయిపోతున్నట్లుగా, ప్రమాదం జరుగుతున్నట్లుగా కల వచ్చిందంట. అందుకే చూడ్డానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళింది కానీ, వచ్చేటప్పుడు భయమేసి తోడు రమ్మని వాళ్ళ తమ్మునికి కాల్ చేసిందంట అని గగన్ చెప్పటంతో, అవునా భూమి? అయినా కూడా ఒక కాల్ చేస్తే సరిపోతుంది కదా! ఇలా అర్ధరాత్రి వెళ్ళటం ఎందుకమ్మా? అని శారద అంటుంది. అమ్మ, అదే కనుక నీకేదైనా జరుగుతున్నట్లు నాకు అలా వచ్చిందే అనుకో, ఫోన్ చేయాలన్న లాజిక్కు సమయము తీసుకోను కదమ్మా అని గగన్ అంటాడు. రే గగన్, నువ్వే భూమిని ఇలా సమర్థిస్తూ ఉంటే నేనేమంటాను చెప్పు? సరే వెళ్ళి పడుకోండి గగన్ అని శారద అంటుంది. శివ, ఏంటి ఈ చేతికి గాయం అని, ఏమైందని శారద కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, అమ్మ, ఆ అపూర్వ గురించి, ఆ ఇంట్లో మనుషుల గురించి మనకందరికీ తెలిసిందే కదమ్మా. శివని దొంగ అనుకొని కొట్టబోయారు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఏమాత్రమైనా దెబ్బలతో నేను వెనక్కి తీసుకురాగలిగాను. లేకపోతే వాళ్ళు చంపేసి ఉండేవారమ్మా. భూమి తమ్ముడని వాళ్ళకి తెలీదు అని గగన్ చెప్తాడు. శివ గురించి నువ్వు చెప్పకపోయావా అని శారద అంటే, చెప్పానమ్మా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు రేపు పూరి శివల నిశ్చితార్థం అని కూడా చెప్పాను. నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చానమ్మా అని. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి అని గగన్ గుడ్ నైట్ చెప్పి వెళ్ళగానే శివ కూడా వెళ్తాడు. ఆగు భూమి, నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళావో ఇప్పుడు చెప్పు. నా దగ్గర దాచిపెట్టకు అని శారద అనడంతో, అత్తయ్య పైకి అమాయకంగా కనిపిస్తారు గాని మీరు చాలా షార్ప్ అత్తయ్య అని భూమి అంటే, సరే గాని ముందు విషయం చెప్పు భూమి, తప్పించుకోవాలని చూడకని శారద అంటుంది. అత్తయ్య, బావ నా గుర్తుగా ఒక మువ్వని దాచుకున్నాడు. అది అపూర్వ తీసుకువెళ్ళిందని చెప్పాను కదా అత్తయ్య. అది అపూర్వ ఎక్కడ దాచిపెట్టిందో కనిపెట్టి తీసుకురావటానికే వెళ్ళాను అని చెప్తూ ఉంటే, భూమి అపూర్వ వాళ్ళ ఇంట్లో వెతుకుతున్నదంతా కూడా చూపిస్తూ ఉంటారు. కానీ అది ఎక్కడ పెట్టిందో నాకు దొరకలేదు అత్తయ్య. అది చూపిస్తేనే కదా బావ నన్ను నమ్మేది అని భూమి చెప్తుంది. నువ్వు ఆ మువ్వ కోసం వెళ్ళావు. మరి మీ తమ్ముడు శివ అక్కడికి ఎందుకు వెళ్ళినట్లు అని శారద అంటే, అదే అత్తయ్య నాకు అర్థం కావటం లేదు. వెళ్ళి తెలుసుకుంటానని భూమి వెళ్తుంది. శివ బిందుని తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడే భూమి అక్కడికొచ్చి శివ అని పిలవటంతో కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటక్కా అని శివ అడుగుతూ ఉంటాడు. అన్నట్లు, నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? నేను చెప్పింది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు వచ్చావు శివ అని భూమి అడగటంతో, అక్క, నువ్వు చెప్పిన దాంట్లోనే సగం నిజం ఉందక్క. నువ్వు ఆ ఇంటికి వెళ్ళటం నేను చూశాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని యాంగ్జైటీతో నేను నిన్ను ఫాలో అవుతూ వచ్చానక్క. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళటం చూశాను. నిన్ను ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయపడి నీకోసమే లోపలికి వచ్చానని శివ అంటే, సరిపోయింది. నువ్వు నన్ను కాపాడడం కోసం వస్తే నేనే నిన్ను కాపాడాల్సి వచ్చింది అని భూమి అంటుంది. సరే ఇంకెప్పుడు ఆ ఇంటి వైపుకు వెళ్ళకు అని భూమి చెప్పటంతో, సరే అక్క, ఇంతకేంటి నిశ్చితార్థం పూరి అని మాట్లాడుతున్నారేంటని శివ అంటాడు. రేయ్, ఇది మన అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పటికిప్పుడు నిశ్చితార్థం అని అది బావ తీసుకున్న నిర్ణయం అని భూమి అంటే, అక్క అది కాదక్క, నేను ప్రేమిస్తున్నది అని శివ చెప్పబోతూ ఉంటే, రే, వాటి గురించి మొత్తం కూడా ఇప్పుడేమీ మాట్లాడకు. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఇప్పుడేం మాట్లాడకు. ఒక విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పాలిరా శివ అని భూమి అంటే, ఎందుకక్క అని శివ అంటాడు. మీ బావలో చాలా మార్పు వచ్చింది. ఇందాక అత్తయ్య ముందు నన్ను ఎలా సమర్థించాడో నువ్వు కూడా చూసావు కదా. మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఉంది. నేను ఎక్కడ పెళ్ళికి ఒప్పుకోనన్నా ఒప్పందం కూడా ఉందనుకో. ఇప్పుడు మీ బావ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. దీనికంతటికీ కారణం నువ్వు పూరి ప్రేమించుకోవటమే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్, పడుకో అంటూ భూమి శివకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది. నేను బిందుని ప్రేమిస్తుంటే అందరూ పూరిని ప్రేమిస్తున్నారనుకుంటున్నారేంటి? ఎక్కడ తప్పు జరిగింది అని శివ కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు. ఏంటి అమ్మాయి అపూర్వ, అంతలా ఆలోచిస్తున్నావు అంటూ గోరింటాకు రావటంతో, ముందు ఆ భూమి, తర్వాత ఆ శివగాడు, తర్వాత ఆ గగన్, అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఆ భూమి ఏదో గూడు పుటాని చేస్తుంది, అదేంటన్నది కనిపెట్టాలి అని అపూర్వ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ, అబ్బబ్బబ్బా, ఎంత నొప్పులుగా ఉందో ఒళ్ళంతా అంటూ విరుచుకుంటూ రావటంతో, చూడు, రాత్రి సుఖంగా పడుకొని ఉదయాన్నే ఏదో పనికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఈ నొప్పులు ఎందుకు వస్తాయని గోరింటాకు అంటే, చూడు, పెళ్ళైన వాళ్ళకి నొప్పులు ఎందుకు వస్తాయో నీకు తెలీదులే గోరింటాకు, ఎందుకంటే నీకు పెళ్లి కాలేదు కదా అని చెర్రీ చెప్తుంటే అపూర్వ రగిలిపోతూ వింటూ ఉంటుంది. ఏమండి, ఇదిగోండి కాఫీ తీసుకోండి అంటూ
నక్షత్ర కాఫీ చెర్రీకి ఇస్తూ ఉండటంతో అపూర్వ మరింత నోరు తెరుచుకొని షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "ఏంటి ఇంత చప్పగా ఉంది? షుగర్ వేయలేదు నక్షత్ర" అని చెర్రీ అనడంతో, "సరే ఇలా ఇవ్వు వేసి తీసుకొస్తానని" మళ్ళీ నక్షత్ర షుగర్ వేసి, "ఇదిగో చెర్రీ తాగు" అంటూ ఇస్తూ ఉంటుంది. "ఆ! ఇప్పుడు చూడు ఎంత బాగుందో" అని చెర్రీ చాలా సంతోషంగా తాగుతూ ఉంటే అపూర్వ తల పట్టుకొని చూస్తూ ఉంటుంది. "ఏవండీ ఏం టిఫిన్ చేయమంటారు?" అని నక్షత్ర అనడంతో, "చూడు నక్షు డార్లింగ్, ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసావనుకో నా వీపు ఎవరు రుద్దుతారు? గ్రీజర్ ఆన్ చేసావా? పద పద" అని చెర్రీ అనడంతో, "అలాగేనండి" అని నక్షత్ర అంటుంది. ఇక అపూర్వ ఇంకా రగిలిపోతూ చూస్తూ ఉంటే చెర్రీ నవ్వుకుంటూ నక్షత్రని తీసుకువెళ్తూ ఉంటాడు. "అమ్మాయ్ చూస్తున్నావా?" అని గోరింటాకు చెప్పగానే వెంటనే అపూర్వ ఆవిడ వీపు చితక్కొట్టి పడేస్తుంది. "నీ నక్షత్రం మీద ఉన్న కోపాన్ని నా మీద చూపిస్తే ఎలా? కొట్టకు" అని గోరింటాకు వేడుకుంటూ ఉంటే, "ఇది కోపం కాదు బాధ, బాధ. అసలు నక్షత్ర ఎందుకిలా మారిపోయింది అర్థం కావటం లేదే" అని అపూర్వ రాక్షసిలాగా అరుస్తూ పిచ్చి పట్టినలాగా కేకలు పెడుతూ ఉంటుంది. తెల్లవారగానే భూమి తలస్నానం చేసి, "స్వామి, పూరి, శివల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా నువ్వే చూడాలి" అని వేడుకుంటూ ఉంటే, "ఏంటొదినా దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు ఏంటంటూ పూరి వస్తుంది. "ఇంకేముంది, మా తమ్మునితో నీ పెళ్లి బాగా జరగాలని కోరుకుంటున్నా" అని భూమి చెప్పగానే, "థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్" అంటూ పూరి ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. "ఆ! ఈ ముద్దులకేం తక్కువ లేదులే" అని భూమి అంటే, "అవునులే, నా ముద్దుల్లో ఏముంటుంది, మా అన్నయ్య ముద్దుల్లో అయితే కిక్కుంటుంది" అని పూరి అంటుంది. అప్పుడే గగన్ నిద్రలేస్తూ "భూమి భూమి" అని కేకలు పెడుతూ ఉంటాడు. "అదిగో మా అన్నయ్యనే పిలుస్తున్నాడు, వెళ్ళి మా అన్నయ్యతోనే ముద్దులు పెట్టించుకో" అని భూమి అనడంతో, "అబ్బా ఊరుకో పూరి" అని భూమి సిగ్గుపడుతూ, "వస్తున్నానండి" అంటూ భూమి పరుగులు పెడుతూ వస్తుంది. "ఏంటండి" అని అడగటంతో, "ఉదయం లేవగానే నీ మొఖం చూడటానికే పిలిచాను భూమి" అని భూమి మొఖాన్ని చూస్తూ భూమిని దగ్గరికి లాక్కొని, "గుడ్ మార్నింగ్ భూమి, ఐ లవ్ యూ భూమి" అని గగన్ చెప్తుంటే భూమి చాలా సంతోషంగా వింటూ గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. భూమి మైమర్చిపోయి అలాగే షాకింగ్‌గా వింటూ ఉంటే, "హలో! ఏంటి ఏం మాట్లాడవా?" అని గగన్ పిలుస్తూ ఉంటాడు. "ఏం మాట్లాడాలండి" అని భూమి అంటుంది. "నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు ఐ లవ్ యూ టూ చెప్పాలి కదా" అని గగన్ అంటే, "ఐ లవ్ యూ టూ" అని గగన్ చెప్తుంది. "ఏంటా కంగారు? నేను ఇంత ప్రేమగా రొమాంటిక్‌గా చెప్పినప్పుడు నువ్వు కూడా అలాగే చెప్పాలి కదా" అని గగన్ నవ్వుతూ అడగటంతో, "ఐ లవ్ యూ టూ" అని ఈసారి భూమి చాలా స్వీట్‌గా చెప్తుంది. దాంతో గగన్ ఫిదా అయిపోయి, "రా హగ్ చేసుకో" అంటూ చేతులు చాచటంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకొని సంతోషపడుతూ ఉంటారు. అయితే అప్పుడే భూమికి 12 సూత్రాలు పండంటి కాపురం గుర్తుకు వచ్చి, "మీరు నాకు ఐ లవ్ యూ చెప్తూ ఇంత బాగా నటిస్తూ ఉంటే నాకు ఇంత సంతోషంగా ఉందే. ఇదంతా నిజమైతే ఇంకెంత సంతోషంగా ఉంటుందో" అని భూమి అంటుంది. "ఏంటి నేను నటిస్తున్నానా?" అని గగన్ అంటాడు. "అవును. నేను ఆ 12 సూత్రాలు చెప్పాను కదా! వాటిలో భాగమే ఇది కదా! పైగా ఈరోజు నిశ్చితార్థం. పంతులు గారు వస్తారు. చాలా ఏర్పాట్లు చేయాలి" అని భూమి వెళ్తుంది. "అయ్యో! ఇదంతా నటన కాదు, నిజమేనని ఎలా నమ్మించాలి" అని గగన్ తల పట్టుకుంటాడు. తర్వాత సూర్య, ఒక్క క్షణం లేటు అయిపోయి ఉంటే వాడి గగన్ తలకాయ పుచ్చకాయలా పేలిపోయి ఉండేది. నా ఉద్యోగం కూడా పీకించేసి ఆ గగన్ గారిని కాపాడుకునేసింది మేడం" అని సూర్య రగిలిపోతూ అపూర్వతో చెప్తూ ఉంటాడు.